నమస్తే, వెల్కమ్ టు ది లీడర్. కర్నూలు జిల్లాలోని ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోడుమూరు ఒకటి. ఇక్కడి నుంచి మణిగాంధీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో దిగిన ఆయన బీజేపీ అభ్యర్థి మాదారపు రేణుకమ్మపై విజయం సాధించి అనంతరం టీడీపీలో చేరారు. అయితే ఆ పార్టీలోనూ ఇమడలేకపోతున్నారు. గత 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మణిగాంధీ నియోజకవర్గానికి చేసిందేంటి? ఇచ్చిన హామీలను నెరవేర్చగలిగారా లేరా? ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. మొదటి నుండి ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగానే ఉంటుంది. 62 నుండి 2014 వరకు ఇక్కడ 12 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ అత్యధికంగా 8 సార్లు విజయం సాధించింది. టీడీపీ కేవలం ఒక్కసారి మాత్రమే గెలవగలిగింది. స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలవగా స్వరాజ్ పార్టీ, వైసీపీ ఒక్కోసారి గెలుపొందాయి. ఇక్కడ నుండి తొలి ఎమ్మెల్యేగా దామోదరం సంజీవయ్య విజయం సాధించారు. అనంతరం మునిస్వామి, శిఖామణి వంటి వారు గెలుపొందారు. మునిస్వామి 3 సార్లు, శిఖామణి 4 సార్లు విజయం సాధించి నియోజకవర్గంపై తమదైన ముద్ర వేశారు. 2009 నుండి ఇక్కడ కొత్త అభ్యర్థులు తెరపైకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పరిగెల మురళీకృష్ణ టీడీపీ అభ్యర్థి మణిగాంధీపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో మణిగాంధీ వైసీపీ తరపున బరిలో దిగి తొలిసారి విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే శిఖామణి వారసుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మణిగాంధీ 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అనంతరం వైసీపీలో చేరిన ఆయన ఆ పార్టీ నుంచి బరిలో దిగి బీజేపీ అభ్యర్థిపై 52,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ బరిలో లేకపోవడం జిల్లాలో వైసీపీ హవా గాంధీకి కలిసొచ్చాయి. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎస్సీ, బీసీ, ఆ తర్వాత రెడ్డి, ఇతర సామాజిక వర్గాల వారు ఉన్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో సి బెళగల్, గూడూరు, కొడుమూరు మండలాలతో పాటు కర్నూలు మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇక అభివృద్ధి విషయానికి వస్తే వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన మణిగాంధీ అభివృద్ధి నినాదంతో పార్టీ మారారు. అయితే నియోజకవర్గంలో మాత్రం అలాంటి ఛాయలేవీ కనిపించడం లేదు. ఇక్కడ త్రాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. బిందుడు నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తుంది. కోడుమూరులోని సమస్య తీవ్రంగా ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. సమస్య పరిష్కారానికి గాజుల దిన్నె రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని తరలించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరి అవి ఎప్పుడు పూర్తవుతాయో అన్నదే తెలియకుండా ఉంది. అయితే ప్రజలు మాత్రం నీటి కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చారు ఎమ్మెల్యే. అభివృద్ధి నినాదంతో పార్టీ కూడా మారారు. అనంతరం తాను అభివృద్ధి కోసం మారలేదని, టీడీపీకే అమ్ముడుపోయానని చెప్పుకొచ్చారు. మాటలు ఎలా ఉన్నా చేతల్లో చేసింది మాత్రం శూన్యమని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. తుంగభద్ర ఎల్ఎల్సీ కింద నియోజకవర్గ పరిధిలోని 36,000 ఎకరాలు ఉన్నాయి. అయితే ఆయకట్టు చివర కావడంతో కనీసం 500 ఎకరాలకు కూడా నీరు అందడం లేదు. గత ఎన్నికల ముందు ఎమ్మెల్యే మణిగాంధీ కూడా ఈ భూములకు నీరు అందిస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు దాని ఊసేలేదు. ఇక పులకుర్తి ఎత్తిపోతల పథకం కూడా అలాగే ఉండిపోయింది. గుండ్రేపుల రిజర్వాయర్ పూర్తయితే నియోజకవర్గంలో త్రాగు, సాగునీరు సమస్యలు తీరతాయని ప్రజలు అంటున్నారు. అయితే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే హామీ ఇచ్చారు. అదెప్పుడు పూర్తవుతుందో తెలియదు. సెగ్మెంట్ నీటి సమస్య గురించి ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్నో బోర్లు వేయించి సమస్య తీర్చారని చెబుతున్నారు. అయితే ఆ బోరులో ఎన్నిటిలో నీళ్లు వస్తున్నాయో ఎమ్మెల్యేకే తెలియాలి. అలాగే రోడ్ల పరిస్థితి కూడా పెద్దగా మెరుగైంది లేదు. గత 5 ఏళ్లలో ఎమ్మెల్యే పెద్దగా చేసిందేమీ లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయంగా చూస్తే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే టీడీపీపై కూడా విమర్శలు చేసి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయారు. వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళి అభ్యర్థిత్వం ఖరారైనట్టు తెలుస్తోంది. మరి టీడీపీ టికెట్ ఎమ్మెల్యేకు దక్కటం అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి అనేది ఆసక్తి రేపుతోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.